ఇప్పుడే ఇందాకే మనం పార్ట్ 1 చెప్పుకున్నాం. రీచ్ ఫర్ ది టాప్ ఉన్నత శిఖరాలకు అందుకోవడం. సో ఇప్పుడు మనం పార్ట్ 1 సంతోష్ యాదవ్ గారి కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2 వచ్చి మారియా షరపోవా గారి కోసం మనం చెప్పుకుందాం అమ్మా. సో రీచ్ ఫర్ ది టాప్ పార్ట్ 2 ఎవరి కోసం అంటే, సో ఇట్స్ ఆల్ అబౌట్ వరల్డ్ రియోన్డ్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ కీర్తి ప్రతిష్టలు పొందిన టెన్నిస్ ప్లేయర్ అమ్మా ఆమె. సో మారియా షరపోవా గారు. సో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమ్మాయి మారియా షరపోవా రైజ్ టు ది టాప్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టెన్నిస్. ఆమె ఎదగడానికి ఎవరు కారణం, ఆమె ఏ విధంగా ఎదిగింది, ఆమె ఎదిగినప్పుడు ఎన్ని కష్టాలు పడింది. ఆమె ఫిగర్ చూసి చాలా అందంగా ఉంది అనుకుంటారు, కానీ చాలా అందగత్తి అనుకుంటారు, చాలా డబ్బున్నాయి ఆవిడ అనుకుంటారు, కానీ ఆమె పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనమాట. రష్యాలో సైబీరియన్ ఎడర్ లో పుట్టి పెరిగిన ఆమె. సో ఆమెని చూడడానికి మాత్రం అలా కనిపించదు. సో అప్పుడు తన వరల్డ్ టెన్నిస్ ప్రపంచ కీర్తి ప్రతిష్టలు పొందింది అంటే వెనకాతల నిద్రలేని రాత్రులు అనిపించిందో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎగ్జాంపుల్, ఒలింపిక్స్ లో ఎవరైనా ఒక గోల్డ్ మెడల్ కొట్టారంటే వాళ్ళు మాక్సిమం ఎన్ని నిద్రలేని రాత్రులు అనిపించారో వాళ్ళు. సో అలాగా ఈమె కూడా ప్రపంచంలో ఇంత కీర్తి ప్రతిష్టలు పొందినందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు ఈమె కూడా అనిపించింది అనమాట. సీక్రెట్ బిహైండ్ హర్ phenomenal success lies in the hard struggle and immense sacrifice made by her and her parents. సో ఆమె ప్రపంచంలో ఆమె ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని పొందిందని తెలియజేస్తుంది. ఇంతటి గొప్ప విజయం సాధించడానికి ఆమె చేసిన కృషి, ఆమె పట్టుదల మరియు ఆమె తల్లిదండ్రులే ముఖ్యంగా కారణం అని చెప్పవచ్చు. సో ఆమె ఒక ఫినోమినల్ సక్సెస్. వాట్ ఈస్ మీన్ బై ఫినోమినల్ అంటే అమ్మా వెరీ రిమార్కబుల్, ఎక్స్ట్రాడినరీ అంట. వెరీ రిమార్కబుల్, ఎక్స్ట్రాడినరీ అంటారు. మామూలు రిమార్కబుల్ కాదు, వెరీ రిమార్కబుల్. చూడమ్మా, ఒక సెంటెన్స్ లో వెరీ అని వస్తే అది పాజిటివ్, టూ అని వస్తే నెగిటివ్. సో మారియా షరపోవా గారు సైబీరియన్ టీనేజర్. సైబీరియన్ అంటే రష్యాలో ఒక చిన్న ఎడార్ అనమాట. ఆ చిన్న సైబీరియన్ who became world's #1 టెన్నిస్ ప్లేయర్ ఆన్ 22nd August 2005. ఈమె ఎడారిలో పుట్టి పెరుగుతుంది రష్యాకి సంబంధించిన ఆమె. సో ఆ విధంగా తర్వాత ఫైనల్ గా వరల్డ్స్ #1 టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగింది. ఇప్పుడు August 22, 2005. సో ఈమె వాస్ 10 years old. ఈమెకి 10 years ఉన్నప్పుడు when she was sent to అమెరికా, తన అమెరికాకి వెళ్ళింది టు ట్రైన్ విత్ హర్ ఫాదర్. సో ట్రైన్ మీద వెళ్ళింది వాళ్ళ ఫాదర్ తో. సో వాళ్ళ మదర్ వాజ్ ఫోర్స్ టు స్టే బిహైండ్, షీ హెల్ప్డ్ హర్ ఫాదర్. వాళ్ళ మదర్ మాత్రం తనతో పాటు రాలేదు, వాళ్ళ ఫాదర్ మాత్రం రష్యా నుంచి అమెరికాకి వెళ్తుంది, అమెరికాలో టెన్నిస్ శిక్షణ పొందడానికి. సో కానీ వాళ్ళ మదర్కి ఏమించి అమెరికా వీసా రాకపోవడంతో వాళ్ళ మదర్ రష్యాలో ఉండాల్సి వస్తుంది. కానీ ఫాదర్ మాత్రం ఆమెకి తోడుగా అమెరికాకి ఈమెతో పాటు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తారు. దిస్ మేడ్ హర్ డిటర్మైన్ మెంటలీ టఫ్. సో ఎలా సపోర్ట్ చేస్తారంటే, అక్కడ మరి అమెరికాలో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతుంది, టెన్నిస్ ఒక ఇన్స్టిట్యూషన్ లో. మరి దానికి ఫీజులు కట్టాలి కదా, అందుకని వాళ్ళ ఫాదర్ అక్కడే చిన్న లేబర్ వర్క్స్ అవన్నీ చేసి ఈమెకి ఫీజులు కట్టుకుంటూ ఉండేవారు. ఈమెను ఒక ట్రైనింగ్ హాస్టల్లో పెట్టి అతను మాత్రం వేరే దగ్గర వెళ్ళి పెట్రోల్ బంక్ లో సమ్ ప్లేసెస్ లో వర్క్ చేసి ఈ విధంగా డబ్బులు కట్టేవారు. ఇద్దరు కలిసి ఉండేవారు కాదు. ఈమె రూమ్ లో ఉంటే, టెన్నిస్ వాళ్ళందరూ ఒక రూమ్ లో ఉంటే ఇతను మాత్రం బయట ఉండి కష్టపడి పని చేసి డబ్బులు పంపించి ఈమెకి సపోర్ట్ గా ఉండేవాడు. సో టెన్నిస్ లో జాయిన్ అవ్వాలంటే మరి చాలా డబ్బుతో కూడుకున్న విషయం కదా. సో ఎంతో డబ్బులు కూడా కట్టాలి దానికి వెళ్ళడానికి. సో ఇన్ని చేయడం వల్ల దిస్ మేడ్ హర్ డిటర్మైన్డ్ అండ్ మెంటలీ టఫ్. సో ఒంటరితనం అలవాటైంది, తన తల్లిని కోల్పోవడం అంటే తల్లిని చాలా మిస్ అవుతుంది. తన తల్లి సైబీరియన్ ఉంది, వాళ్ళ తండ్రి పక్కన లేకపోతే బాధ చాలా భయంకరంగా ఉంటది. పెద్ద ఇంటర్ తెలుగు కామన్. అలాంటివి ఈమెకి చిన్నప్పటి నుంచి కూడా తల్లి తండ్రి పక్కన లేకుండానే పెరిగింది. సో అలా పెరగడం వల్ల ఆమెకి ఇంకాస్త డిటర్మైన్డ్ గా అయిపోయింది. డిటర్మైన్డ్ అంటే ఏంటి, ఇంకాస్త సంకల్పం, ఇంకాస్త గట్టిగా మనసు, అండ్ మెంటల్ గా స్ట్రాంగ్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అయింది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అనుభవించింది కాబట్టి. సో షీ బ్యాగ్డ్ లేడీస్ సింగిల్ క్రౌన్ అట్ వింబిల్డన్ ఇన్ 2004. 2004లో వింబిల్డన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ పోటీలో విజేతగా ఈమె నిలిచింది. అక్కడ అందరి ప్రశంసలు ఈమె అందుకుంది. సో ఫైనల్ గా బ్యాగ్ అనేది సంచిలో వేసుకుంది. అంటే లేడీస్ సింగిల్ క్రౌన్ అంటే సింగిల్ లేడీస్ వింబిల్డన్ లో ఈమె మొదటి వచ్చింది. జర్నీ ఫ్రమ్ సైబీరియా టు ది టాప్ ఆఫ్ విమెన్స్ టెన్నిస్ హ్యాస్ టచ్డ్ మెనీ హార్ట్స్. ఆమె అత్యున్నత స్థానానికి చేరటానికి చేసిన ప్రయాణం అనేక హృదయాలను తాకింది. సైబీరియా నుండి మహిళల టెన్నిస్ రంగంలో అత్యున్నత స్థానాన్ని చేరటానికి తన
ప్రయాణం అనేక మంది హృదయాలను అక్కడ తాకింది, అనేక మంది హృదయాలను అక్కడ తాకింది. ఎన్ని షీ సేస్ దట్ షీ వర్క్స్ హార్డ్ అండ్ హర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ వర్త్ ఇట్. సో తను ఏం చెప్తుందంటే అనేక శ్రమ పడింది, 24 hours అలా శ్రమిస్తూనే ఉండేది. సో రాత్రిపూట్ల బాగా మార్నింగ్ అంతా ప్రాక్టీస్ చేసి నిద్ర లేకుండా నైట్ రాత్రి 8 గంటలకే పడుకుని పోయేది. 8 గంటలకు పడుకుని పోతే తనతో పాటు రూమ్మేట్స్ ఒక రూమ్ లో అందరితో పాటు రూమ్ లో షేర్ చేసుకుని ఉండేది. కానీ వాళ్ళ రూమ్మేట్స్ రాత్రి 10 గంటలకు 11 గంటలకు వచ్చి ఈమెను లేపేసేవారు. ఈమె 8 గంటలకు పడుకుని పోతే మళ్ళీ 4 గంటలు లేచి ప్రాక్టీస్ వెళ్ళిపోయి, అందువల్ల 8 కల్లా పడుకుని పోతే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ రాత్రి 10 గంటలకు వచ్చి లేపేసి ఈమె చేత గొడ్డు చాకరీ చేయించేవారు. అక్కడ పనులు ఇక్కడ పనులు, చెత్త ఊరిపించడం అవన్నీ చేయించేవారు. అవన్నీ భరించిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, నాకెందురే కర్మ, మా అమ్మ వచ్చి సైబీరియాలో ఉండిపోయింది, రష్యాలోనే, మా నాన్న నుంచి ఎక్కడో పనిచేసిన డబ్బులు పంపిస్తున్నాడు, నేనెందుకు ఇక్కడ, నేనే ఇక్కడ ఏం చేయాలని చెప్పి చాలా మంది బ్యాక్ స్టెప్ వేసేస్తారు. కానీ ఈమె అలాంటివి ఏమీ వేయలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా అలాంటివన్నీ కూడా ఈమెకి ముందుకు పోయేలాగే చేసే తప్ప బ్యాక్ స్టెప్ ఏమీ అవ్వలేదు. ఆ బ్యాక్ స్టెప్ ఏమి వెళ్ళే ఆమె పడిన కష్టాలన్నీ కూడా. ఇంకా ఆమె ఏదైతే సాక్రిఫైస్ చేసిందో వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉంది, తల్లిదండ్రులు కష్టాలు కళ్ళతో చూసింది, తన సాక్రిఫైస్ తల్లిని దూరం చేసుకుంది, కోచింగ్ కోసం తండ్రిని దూరం చేసుకుంది. ఈ సాక్రిఫైస్ అన్ని కూడా హ్యావ్ బీన్ వర్త్ ఇట్. ఫైనల్ గా అవి వాల్యూ అయ్యే, వర్త్ అయ్యే, సో ఉపయోగపడ్డాయి. షీ సేస్ దట్ షీ ఈస్ ప్రౌడ్ టు బి రష్యన్. సో తను ఏం చెప్తుందంటే నేను రష్యన్ గా చాలా ప్రౌడ్ గా ఉంది. ఈవెన్ దో ది యుఎస్ ఇస్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అయినప్పటికీ ఈవెన్ దో యుఎస్ఏ నా లైఫ్ లో పెద్ద పాత్ర పోషించింది. యుఎస్ఏ కంట్రీ లేకపోతే నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావు. సో నా జీవితానికి యుఎస్ఏ కంట్రీ ఎంతో పేరు ఇచ్చింది. టెన్నిస్ లో గెలిచాను, నాకు చాలా పేరు వచ్చింది. అయినప్పటికీ నేను రష్యన్ గానే చెప్పుకుంటాను, రష్యన్ గానే నాకు ప్రౌడ్ గా ఉంది అని తన సొంత దేశానికి మంచి వాల్యూ అని ఇస్తుంది. షీ విల్ ప్లే ది ఒలింపిక్స్ ఫర్ రష్యా ఇఫ్ దే వాంట్ హెర్ టు. సో నేను ఇంకా ఏం చెప్తానంటే రష్యా తరపున నేను ఒలింపిక్స్ లో కూడా ఆడుతాను, నన్ను వాళ్ళ కోరుకుంటే కనుక. సో నాకు యుఎస్ఏ రెండు కళ్ళు లాంటివి. యుఎస్ఏ నా జీవితాన్ని మార్చింది. అలాగే నేను రష్యాని ఎప్పుడు తక్కువగా చూడట్లేదు. నేను చాలా రష్యన్ అయినా నేను చాలా గర్వపడుతున్నానని అంటుంది. ఒక్క టెన్నిస్ ప్లేయర్ అంటే పొరపాటు. ఆమె ఒక టెన్నిస్ ప్లేయర్ కాదు, మల్టీ టాలెంటెడ్ ఆమె ఫర్ ఫ్యాషన్. సో ఆమె ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఈమె మారియా షరపోవా. ఈమె ఎంత గ్రేట్ అంటే ఈమె టైంలో సరైన ప్లేయర్స్ ఉండేవారు. సో సెరీనా విలియం, వీనస్ విలియం అనేది మంచి ప్లేయర్స్ అనమాట. వాళ్ళు బాల్ కొడితే ఇంకా అసలు మొబైల్స్ మామూలు ఉండదు, వాళ్ళు చూస్తే భయంకరంగా ఉంటాయి వాళ్ళ ఫేసెస్ అవి. సో అంత డేంజరస్ సిచ్యువేషన్, డేంజరస్ టైంలో ఈమె మంచిగా ఇప్పుడు నెంబర్ 1 వచ్చిందంటే మామూలు విషయం కాదు. వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ అంటే అసలు టాప్ ర్యాంకర్స్ వాళ్ళు టెన్నిస్ లో. అలాంటి వాళ్ళని జయించి ఈమె నెంబర్ 1 వచ్చిందంటే మామూలు విషయం కాదనమాట. అంత గ్రేట్ అనమాట ఈమె. సో అందువల్ల ఈమె దాంతోపాటు మల్టీ టాలెంటెడ్. సో ఫ్యాషన్ అంటే మేనర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఫ్యాషన్ అంటే. అండ్ సింగింగ్, పాటలు పాడుతుంది, డాన్స్ చేస్తుంది. ఇంకా షీ లవ్స్ రీడింగ్ నవల్స్ ఆఫ్ ఆర్థర్ కెనాన్ డాయిల్ అనే ఒక నవల్స్ బాగా చదువుతుంది. షరపోవా కెనాట్ బి పుట్టిన్ కేటగిరీ, క్యాన్ బి పుట్టిన కేటగిరీ. ఆమెను ఒక టెన్నిస్ కేటగిరీలోనే ఉన్నదంటే మనం పప్పులో కాలేసినట్టే. ఆమె రకరకాల మల్టీ టాలెంటెడ్, డాన్సింగ్, సింగింగ్, ఫ్యాషన్, వాట్ నాట్ అన్ని కూడా తిని చేయగలదు. షీ హ్యాస్ ఎ టాలెంట్. తనకి చాలా టాలెంట్ ఉంటది అనమాట, మామూలు టాలెంట్ కాదు. షీ పక్కన హ్యాస్ వస్తుందమ్మా, హీ షీట్ కి హ్యాస్ వస్తుంది, ఐవియుకి హ్యావ్ వస్తుంది. ఓకేనమ్మా. ఏ డిజైర్ టు సక్సీడ్, ఏ రెడీనెస్ టు సాక్రిఫైస్. ఎలాంటి త్యాగాలైనా చేయగల ఒక స్త్రీ. చాలా త్యాగాలు చేసింది కదా ఆమె. తల్లిదండ్రులకు దూరంగా ఉండేది చిన్నప్పుడు, అది టెన్నిస్ ను వదలలేదు. సో ఫైనల్ గా ఆమెకి సక్సెస్ సాధిస్తుంది. ఎలాంటి త్యాగాలైనా చేయగా విల్లింగ్నెస్, రెడీనెస్ అంటే విల్లింగ్నెస్, సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటది. షీ ఫైన్స్ మనీ మోటివేషన్, బట్ మోర్ దెన్ దట్ హ్యాడ్ డిసైడ్ టు బి నెంబర్ 1. ఈమె ఏమంటుందంటే ఎస్, టెన్నిస్ అనేది బిజినెస్ లాంటిది. టెన్నిస్ లో నుంచి చాలా కోట్లు డబ్బు వస్తుంది, రైట్. కానీ నాకు ఎప్పుడు కూడా నేను 100 కోట్లు సంపాదించాను, చాలా డబ్బు సంపాదించాను. కానీ నాకు ఎప్పుడు కూడా మనీ మోటివేషన్ చేసింది. కానీ దానికంటే నాకు గొప్పది ఏంటంటే నెంబర్ 1, తన కోరిక నెంబర్ 1 గా ఉండాలని. సో అది ఇంకా ఆనందాన్ని ఇస్తుందంట. మనీ కంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉండడం అంటే తనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుందంట. ఇట్ వాజ్ హెర్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అదే తనకి దృఢమైన సంకల్పం అనమాట. అండ్ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ హెర్ స్ట్రాంగ్. సో ఇంకా ఇట్ వాజ్ హెర్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, హార్డ్ వర్క్ దట్ పుట్ హెర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆమె యొక్క దృఢ సంకల్పం, ఆమె యొక్క కృషి, శ్రమ, ప్రయత్నం అవన్నీ కూడా ఆమెని ప్రపంచంలో టాప్ ఆఫ్ ది వరల్డ్ ప్లేస్ లో కూర్చోబెట్టాయి.
సో ఇదమ్మా లెసన్, మారియా షరపోవా గారి లెసన్. సో ఇప్పుడు మోరల్ ఆఫ్ రీచ్ ఫర్ ది టాప్ అంటే ముందు చూసుకున్న సంతోష్ యాదవ్ కొంచెం ఉన్న ప్లేస్ లో అంటే ఆ డబ్బున్న సిటీ నుంచి డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ మేము ఫైనాన్షియల్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఇందులో మోరల్ ఆఫ్ ది రీచ్ ఫర్ ది టాప్ ఏంటంటే ఇంకా ఏంటంటే ఈ సమ్మరీ మొత్తం అంతా కూడా మొత్తం టు సమ్మప్ అంటే సమ్మరీ అంటే బ్రీఫ్ గా చెప్పాలి అంటే రీచ్ ఫర్ ది టాప్ మారే సరపావ గురించి మీరు లెర్న్ త్రూ దిస్ టూ ఇన్స్పైరింగ్ ఉమెన్ ముందు చెప్పుకున్న సంతోష్ యాదవ్ గారి నుంచి మళ్ళీ ఇప్పుడు చెప్తున్న మారే సరపావ గురించి టూ ఉమెన్ గురించి కూడా మనం బాగా నేర్చుకోవాలి. వాళ్ళ గురించి మనం చాలా నేర్చుకోవాలి. వాళ్ళొక హార్డ్ వర్క్, వాళ్ళొక డెడికేషన్ అంటే టైం సెన్స్ నెవర్ గో అన్రివార్డెడ్ ఆర్ అన్క్రౌండెడ్. సో ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ శ్రమ ఎప్పుడు కూడా వాళ్ళకి రివార్డ్ లేకుండా పోలేదు, క్రౌన్ లేకుండా పోలేదు. అంటే రివార్డ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇన్ ది అన్రివార్డ్ అంటే ఫలితం లేకుండా పోలేదు, అంటే పట్టాభిషేకం లేకుండా పోలేదు. సో వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డెడికేషన్ వల్ల వాళ్ళకి సరైన ప్రతిఫలం వచ్చింది. అదే సేమ్ టైం వాళ్ళకి పట్టాభిషేకం కూడా వచ్చింది, ప్రపంచం ప్రఖ్యాతులు కూడా పొందారు. సో కష్టపడితే కంపల్సరీ రివార్డు, క్రౌన్ అనేది, పట్టాభిషేకం అండ్ ప్రతిఫలం అనేది కంపల్సరీ వస్తుందని చెప్తున్నారు. ఇఫ్ యూ పుట్ అవర్ మైండ్ టు ఇట్. సో ఇది మనం గుర్తించుకోవాలి, ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో కష్టపడి పనిచేస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు మంచి రివార్డు, మంచి స్థాయికి మనం వెళ్తాము అని ఇద్దరి నుంచి మనం బాగా నేర్చుకోవచ్చు. ఈమె చాలా డబ్బులు సంపాదిస్తుంది, మ్యారేజ్ సరిపోవ గారు. సో తనను చూసి చాలా మంది కుళ్ళుకునేవారు. సో హెర్స్ కూడా పడివారు, అంతగా డబ్బులు సంపాదిస్తుంది. అంతేకాదు తన పేరు మీద చాక్లెట్స్ కూడా లాంచ్ అయ్యాయి. సో అట్ ద షర్పోవా సంథింగ్ పోవా అనే షర్పోవా అనే దాని ఒక నేమ్ తో చాక్లెట్స్ రెడీ అయ్యాయి. అండ్ తను చాలా యాడ్స్ చేసింది. మరి టెన్నిస్ నుంచి బోల్డ్ డబ్బు వస్తుంది. టెన్నిస్ అంటే బిజినెస్, యాడ్స్ చేయాలి. ఆ యాడ్స్ నుంచి బోల్డ్ డబ్బులు వచ్చాయి. చాలా లైఫ్ లో ఒక మంచి అచీవ్మెంట్స్ అనేది సాధిస్తుంది. తన కష్టం అంతా ఫలించింది. ఇదమ్మా లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. రీచ్ ఫర్ ది టాప్ అనే ఒక లెసన్ ఏం చెప్తున్నారంటే, సో ఈ పాటలో రెండవ భాగం ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా గురించి చెప్తున్నారమ్మా. ఈమె ఏ విధంగా టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని పొందిందో తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంతటి గొప్ప విజయం సాధించడానికి ఈమె చేసిన కృషి, ఆమె పట్టుదల మరియు ఆమె తల్లిదండ్రులే కారణమని చెప్పవచ్చు. మరియు షరపోవా సైబీరియన్ టీనేజర్ గా ఉన్నప్పుడు 2005 ఆగస్టు 22న ప్రపంచ టెన్నిస్ ప్లేయర్ గా మెదిగింది. సో ఆమె తన తండ్రి కలిసి టెన్నిస్ ఆటలో శిక్షణ పొందటకై అమెరికాకి వెళ్ళినప్పుడు ఆమెకి జస్ట్ వయసు 10 సంవత్సరాలు. అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటది. అమెరికాకి వీసా లభించకపోవడంతో వాళ్ళ తల్లి సైబీరియా, రష్యాలోనే ఉండాల్సి వస్తుంది. సో తండ్రి తనకు సహాయం ఇవ్వటంలో చాలా కష్టపడటం చేసేవాడు. వాళ్ళ తండ్రి పక్కన తనతో పాటు అమెరికాకు వచ్చి వేరే దగ్గర టెన్నిస్ ప్లేయర్స్ ఉన్న ఒక హోటల్లో రూమ్ లో పెట్టి వాళ్ళ ఫాదర్ బయట నుంచి పార్ట్ టైం జాబ్స్ పెట్రోల్ బంక్ లో పనిచేసి ఈమెకి టెన్నిస్ కి ఫీజులు కడుతూ వాళ్ళ ఫాదర్ సపోర్ట్ గా నిలిచేవాడు. సో 2004 వింబిల్డన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ పోటీలో విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. సైబీరియన్ మహిళల టెన్నిస్ రంగంలో అత్యున్నత స్థానానికి చేరటానికి చేసిన ప్రయాణం అనేక హృదయాలని తాకింది. తాను నిత్యం శ్రమిస్తానని చెప్తుంది. తాను చేసిన త్యాగాలు ఎప్పుడు తనకు వృధా కాలేదు. అమెరికా తన జీవితంలో ఒక పెద్ద భాగం నిలిచినప్పటికీ కానీ తను ఎప్పుడు కూడా రష్యన్ మహిళలకే అందరికీ చెప్పుకుంటది, చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటది. రష్యా తరపు నేను ఒలింపిక్స్ లో పాల్గొంటానని కూడా ఆమె తెలియజేస్తుంది. సో ఆమె ఎన్నో హార్డ్ వర్క్ చేసింది, ఎంతో కృషి, శ్రమ, ప్రయత్నం చేసింది. ఈమె నెంబర్ 1 స్థానానికి వచ్చినప్పుడు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మా సరైన వాళ్ళు చాలా డేంజరస్ ప్లేయర్స్ అందరూ కూడా. సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ వాళ్ళ మొహాలు చూస్తున్న అమ్మో చాలా భయంకరంగా ఉంటాయి. సో వాళ్ళు ఇంకా కొడితే ఇంకా అసలు బాల్ కనబడకుండా మాయమైపోయే పరిస్థితి కూడా ఉండేది. అలాంటి ప్లేస్ లో ఈమె వెళ్ళి, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈమె వెళ్ళి నెంబర్ 1 స్థానాన్ని సాధించిందంటే అది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈమె ఒక టెన్నిస్ ప్లేయర్ అంటే మీరు పప్పులో కాలేసినట్టే ఈమెకి రకరకాల విద్యలు వచ్చు. ఈమె డాన్స్ చేయగలదు, ఫ్యాషన్ డిజైనింగ్, డాన్సింగ్, సింగింగ్ అండ్ నవల్స్ చదువుతుంది. ఆర్థర్ కానన్ డాయిల్ నవల్స్ చదువుతుంది. ఈమె ఒక కేటగిరీలో టెన్నిస్ ప్లేయర్ అని మనం చెప్పలేము. ఈమె మల్టీ టాలెంటెడ్. ఈమె మళ్ళీ ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటది. ఈమె టెన్నిస్ వల్ల మనీ వచ్చింది, చాలా మోటివేట్ అయ్యింది. టెన్నిస్ వల్ల మనీ వచ్చింది, మనీ వల్ల మోటివేట్ అయ్యాను, కానీ నాకు బాగా ఆనందపరిచింది. నేను నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నప్పుడు చాలా ఆనందపడ్డాను. ఈమె ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్ ఈమె ప్రపంచంలో మంచి ప్లేస్ కి ఈమెని
తీసుకెళ్లే. ఇందులో మోరల్ ఏంటంటే ఈ లెసన్ ద్వారా ఈ యొక్క ముందు చెప్పుకున్న సంతోష్ యాదవ్, ఇప్పుడు చెప్పుకున్న మారియా షరపోవా, వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అంటే కష్టపడి హార్డ్ వర్క్ తో ఉన్న, డెడికేషన్ తో ఉన్న, విల్ పవర్, దృఢమైన సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా మనకి మంచి ప్రతిఫలం వస్తుంది, మనకి పట్టాభిషేకం అందుకుంటది. సో కష్టపడితే కంపల్సరీ ఫలితం అనేది ఉంటది. సో కష్టపడిపోతే ఏ ఫలితం కూడా ఉండదు. సో ఈ ఇద్దరిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఇది మనం మైండ్ లో ఉంచుకోవాలి అని వీళ్ళిద్దరి నుంచి మోటివేషన్ మనం తీసుకోవాలని ఒక సిద్ధాంతంతో ఈ యొక్క లెసన్ మనకి ఇచ్చారు. సో ఇదమ్మా లెసన్ మారియా షరపోవా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. మీకు కనుక నేను చెప్పే క్లాస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 9th క్లాస్ ఆల్మోస్ట్ అయిపోయాయమ్మా, దగ్గర వరకు అయితే 10th CBSE అయిపోయింది. రేపు నెక్స్ట్ నుంచి మనం 8th కూడా చెప్పేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా చెప్పబోతున్నాము. ఆల్ గ్రామర్ టాపిక్స్ అయితే మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా, ఏ లెసన్స్ కావాలన్నా, సో సాయి చిట్టి ఆ గ్రామర్ టాపిక్ లెసన్, సాయి చిట్టి ఆ లెసన్ కొడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ రిలేటెడ్ సంబంధించినవన్నీ కూడా నా ప్లేలిస్ట్ లో ఉంటాయి. కాంపోజిషన్, లెటర్ రైటింగ్స్, వాట్ నాట్, ఇంగ్లీష్ రిలేటెడ్ సిలబస్ ఆల్ ఫర్ ఆల్ గ్రూప్స్ అండ్ ఆల్ క్లాసెస్ కూడా నా దగ్గర ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా పేరు కొట్టే టాపిక్ కొట్టండి, సాయి చిట్టి అని చెప్పి టాపిక్ కొట్టి మీకు వచ్చేస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.